నెల 9న గరుడ పంచమిని మనం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా జాతకంలో ఉండే రాహుకేతు దోషాలతో పాటు కాలసర్పదోషం, గ్రహదోషాలను తొలగించుకునేందుకు పాములను పూజిస్తారు. ఈ పూజల వల్ల పెళ్లి, సంతానానికి సంబంధించిన సమస్యలు సమసిపోతాయని విశ్వసిస్తారు. గరుడ పంచమిని కొన్ని ప్రాంతాల్లో కార్తీక శుద్ధ చవితి రోజు, ఇంకొన్ని ప్రాంతాల్లో శ్రావణ శుద్ధ చవితి రోజు నిర్వహిస్తుంటారు. తెలంగాణ, రాయలసీమల్లో శ్రావణశుద్ధ చవితి రోజే గరుడ పంచమిని జరుపుకుంటారు. ఆ రోజున పాముల పుట్టలో పాలు పోసి పూజలు చేస్తారు. ఆగస్టు 9న గరుడ పంచమిని నిర్వహిస్తారు. శుక్రవారం రాత్రి 11:49 దాకా గరుడ పంచమి ఘడియలు ఉన్నాయి. ఎవరైనా పాములను హింసించి ఉంటే సర్పదోషం తగులుతుంది. దాని నుంచి విముక్తి లభించాలంటే గరుడ పంచమి రోజు పూజ చేయాలి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలన్నీ రాహు, కేతు మధ్య ఉంటే కాలసర్ప దోషం అంటారు. ఈ తరహా దోషం ఉన్నవారు కూడా తప్పకుండా గరుడ పంచమి రోజు పూజ చేయాలి. కొందరి తరచుగా కలలో పాములు వస్తుంటాయి. పాములు తమను తరుముతున్నట్లుగా కొందరు కలలు కంటుంటారు. అలాంటి కలలు వచ్చేవాళ్లు కూడా గరుడ పంచమి రోజు ప్రత్యేక పూజలు చేయాలి. గరుడ పంచమి రోజు ఉప్పు, ఆవుమూత్రం నీళ్లలో కలిపి ఇంటిని శుభ్రం చేయాలి. గుగ్గిలంలో ఇల్లంతా ధూపం వేయాలి. వెండి లేదా రాగి పామును కొని దానికి పాలతో అభిషేకం చేసి నవనాగ నామస్తోత్రం పఠించాలి. చలిమిడి, చిమ్మలి నైవేద్యంగా సమర్పించాలి. దీని ద్వారా కాలసర్పదోష ప్రభావం, సర్పదోష ప్రభావం తగ్గుతుంది. ఇంట్లో పూజ అనంతరం శివాలయానికి వెళ్లి పూజ చేయాలి. గరుడ పంచమి రోజున భూమిని తవ్వొద్దు. వ్యవసాయ పనులు కూడా చేయొద్దు. నాగలిని వినియోగించకూడదు.